దయ చూపించబడ్డానయ్యా, విమోచన నువ్వు ఇచ్చావయ్యా అని గోజాడుకోవాలండి. సన్నిధిలో మౌనంగా ఉండక ఆయన శ్రమను తలపోసుకుంటూ, ఆయన యొక్క ఉద్దేశాన్ని తలపోసుకుంటూ, రాను వారు వాళ్ళందరూ శిక్షిస్తున్నా, వాళ్ళందరూ శ్రమిస్తున్నా, వాళ్ళందరూ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా, కానీ ఆయన చూపు అంతా ఈ లోకం మీదే, సర్వ సృష్టి మీదే, మానవాళి మీదే. మన యూదులకు కావాల్సిన రక్షణ మనందరికీ దొరికిందండి. వాళ్ళు తృణీకరించారు, ఆయన అంగీకరించలేదు. నీకు నాకు దొరికింది. ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత దయ. ఆ క్షమతోనే ఇక్కడ కూర్చున్నామండి. మనం చనిపోతే నిత్య పరలోకం, ఆ నిరీక్షణ లేదు అనిలకి, కానీ మనకున్న ఈ అవకాశాన్ని అని అనుక్షణము తలపోసుకుంటూ అయ్యో నేను ఘోరమైన పాపని, అయ్యో నేను దేవునికి దగ్గరగా తల ఎత్తుకోవడానికి కూడా అవకాశం లేదు,